మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. మాకేం తక్కువ? మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి, తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన్నే శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు మనకి ఎంపీ. ఏడున్నాడు ఆయన? ఇంట్లో లేడు, సొంట్లో లేడు, సోయిలో లేడు. మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ కోటేమని అడుగుతుండా? ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా? మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి, తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు, ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు, ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిండ్రా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్నగర్లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో
ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి వండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటుగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా తస్మత్ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలుసానో నాకు కావాల్సిన వాళ్ళనో మా చుట్టపోలను అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు. వాడు సర్పంచ్కి వస్తాడు, వాడు వార్డు మెంబర్కి వస్తాడు, వాడు ఎంపీటీసీకి వస్తాడు, వాడు ఎంపీపీకి వస్తాడు, వాడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకుందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో లేక అనిరుద్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు, మీ త్యాగం గాలికి వదిలేయము. మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మీకు అవకాశాలు కల్పిస్తాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం. ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీలను నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం. ఇవన్నీ చెయ్యాలి అని అంటే పాలమూరులో ఇటు పాలమూరు అటు నాగర్ కర్నూలు పార్లమెంట్ అత్యధిక మెజార్టీ గెలవాలి. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్పారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఇవాళ నా ఇంట్లో నా పాలమూరులో ఏదైనా తప్పిదం జరిగితే జాతీయ స్థాయిలో మనం చెప్పుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన చేయండి మిత్రులారా.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3 లోక్సభ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారయ్యారని తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. 3 మంత్రులు పోటీ పడినా ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. కరీంనగర్ నుండి అందరూ ఊహించినట్లుగానే వెల్చాల రాజేందర్ రావుకు కేటాయించారని చెబుతున్నారు. హైదరాబాద్ టికెట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్కే ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి 3 లోక్సభ స్థానాలపై అభ్యర్థులు ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే ఇటు ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన స్థానాలపై కూడా పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు ఏఐసిసి సిఇసి మీటింగ్, కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ మీటింగ్ కూడా జరిగింది. జరిగిలో కూడా ఈ 3 స్థానాలపై ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొన్న హైదరాబాద్ కు కేసీ వేణుగోపాల్ వచ్చి వెళ్లారు. వచ్చిన ఆ టైంలోనే ఈ 3 స్థానాలపై కూడా చర్చ దాదాపుగా హాఫ్ అన్ అవర్ గా దాగినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఈ 3 స్థానాలు కూడా అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా కొంచెం ప్రకటించడంలో మాత్రం ఏఐసిసి హైకమాండ్ కూడా కొంచెం ఆలస్యం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మే 13 ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇటు ప్రచారం కూడా జోరందుకుంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే కాంగ్రెస్ 17 పార్లమెంట్ సంబంధించిన స్థానాలకు 14 మంది అభ్యర్థులు కూడా ప్రకటించింది. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 స్థానాలకు కూడా పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే కొంచెం హైకమాండ్ హోల్లో పెట్టింది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఈ 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు ఖమ్మం విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా చాలా వరకు కూడా డైలామా అయితే కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదరు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు మంత్రి తుమ్మల కూడా ఆయన కొడుకు యుగేందర్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఓయూ ఉద్యమ నేత గత 25 సంవత్సరాలుగా ఇటు కాంగ్రెస్ కు సేవలందించినటువంటి ఇటు లోకేష్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది బీసీ నాయకులు. అంటే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకపోతే బీసీకి ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా వరకు డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో లోకేష్ యాదవ్ పేరు కూడా ఏఐసిసి పరిలోకి తీసుకుంది. మరోవైపు ఇటు ఖమ్మంలో కూడా ఇప్పటికే సునీల్ కన్గోలు టీం కూడా ఫ్లాగ్ సంబంధించిన సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వేలు కూడా ఎక్కువగా ఇటు రెడ్డి కంటే బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావించారు. అయినప్పటికీ కూడా ఏఐసిసి హైకమాండ్ నుంచి కూడా కొంచెం రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన బ్రదర్ కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ విషయంలోనే ఖమ్మం సీటుపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఖమ్మం సీటు ఇటు రెడ్డిలకు ఇవ్వాలా, మరి బీసీ కమ్యూనిటీకి ఇవ్వాలపై కూడా చర్చ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇటు ఖమ్మం సీటు విషయంలో మాత్రం ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొత్తానికైతే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఖమ్మంలో చాలా బలమైన నేతగా ఉన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు సన్నిహితంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదరు పొంగులేటి ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖమ్మం సీటు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నట్టుగా హైకమాండ్ తేల్చే పనిలో ఉంది. ఇక మరోవైపు ఇటు కర్ణాటక టికెట్ విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి డైలామా లేదు. ఇక్కడ దాదాపుగా వెలిచాల రాజేందర్ రావుకు దాదాపుగా ఈ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా కరీంనగర్ సీటు విషయంలో మాత్రం కొంతవరకు డైలామా కొనసాగింది. మరి ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలా లేకపోతే వెలిచాల రాజేందర్ రెడ్డికి ఇవ్వాలనేపై కూడా రాజేందర్ రావుకి ఇవ్వాలనేపై కూడా చర్చ సాగింది. అయినప్పటికీ కూడా ఏఐసిసి అధిష్టానం వెలిచాల రాజేందర్ రావుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా కరీంనగర్ ఎంపీ టికెట్ రాజేందర్ రావుకు కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక హైదరాబాద్ టికెట్ విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా డైలామా కొనసాగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో హైదరాబాద్ నుంచి ఒక్క సీటు స్థానం కూడా గెలుచుకోలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఇవ్వాలి, ఇక్కడ పట్టు సాధించాలని మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి గత అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ ఆల్రెడీ సీట్ కోసం ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ సమీరుల్లా కోసం మాత్రం ఈ టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సమీరుల్లా దాదాపుగా డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయన కీలక నేతగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు మైనార్టీకి సంబంధించిన నేతకే టికెట్ ఇవ్వాలని కూడా బలమైనగా
ఇటు భావించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. మరోవైపు ఇటు బీజేపీ కూడా ఇటు మాధవిలతను బరిలోకి దించింది హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ విషయంలో. కాబట్టి మరి ఇక్కడ కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచించింది ఇక్కడ మరి మైనార్టీ నేతకి ఇవ్వాలా లేకపోతే బీసీ బరిలోకి దించాలని భావించింది. అయినప్పటికీ కూడా దాదాపుగా ఈ 3 పర్యాలుగా అంటే మొన్న కేసీ వేణుగోపాల్ కూడా దీనిపై కూడా చర్చించారు. చర్చించిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా డీసీసీ ప్రెసిడెంట్ సమీరుల్లా ఖాన్ ను ప్రతిపాదించడానికి తెలుస్తోంది. ఈ విషయంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. మొత్తానికైతే మాత్రం ఇటు 14 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇంకా 3 పెళ్లిన్నాయి, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. కాబట్టి ఈ 3 స్థానాలు కూడా దాదాపుగా ఒకే అన్నట్టుగా తెలుస్తోంది. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు హైకమాండ్. ఎందుకంటే మొన్న కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇటు మంత్రులు అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని మరోసారి ఏఐసీసీ నేషనల్ దృష్టి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరోవైపు ఈ 3 సీట్లు ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ సంబంధించి సర్వే కూడా నిర్వహించారు. ఫ్లాష్ సంబంధించిన సర్వే కూడా నిర్వహించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు కొంచెం అభ్యర్థులను చేంజ్ చేస్తే బాగుంటుందని కూడా ఏఐసీసీ భావించింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరోవైపు ఇటు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ లోకి వలసలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ టైమే రైట్ టైం అని కూడా భావించింది ఏఐసీసీ. కాబట్టి ఈ నేపథ్యంలో గెలిచే గుర్రాలకి టికెట్ ఇవ్వాలని భావించి ఇప్పటికే సునీల్ కనుగోలు టీమును రంగంలోకి దించి 2 సార్లు కూడా సర్వే ఇచ్చింది. ఇందులో ఆ సర్వే ప్రకారమే తాము ముందుకెళ్తున్నాం, గెలిచే గుర్రాలకి టికెట్ ఇస్తానని కూడా భావించింది. అయితే చాలా కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి టికెట్ ఇవ్వకుండా ఇటు నినాక మొన్న బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ చేసిన వాళ్ళకి ఎలా టికెట్లు ఇస్తానప్ప కూడా చాలా వరకు కూడా విమర్శిస్తూ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఏఐసీసీ హైకమాండ్ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేసింది. దీనిలో కొంతవరకు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. కొంతమందికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తానని కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇటు ఖమ్మం, హైదరాబాద్ అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన దాదాపు ఈ 3 సీట్లు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కానీ అధికారికంగా కూడా ఇంకా ఎప్పుడు ప్రకటించలేదు. ఇది ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంకా ఇటు హైకమాండ్ మాత్రం ఇంకా ఏం ఆలోచిస్తుందో కూడా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఖమ్మం సీటు విషయంలో మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంతం నెగ్గించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. మరోవైపు బీసీ నేత లోకేష్ యాదవ్ కూడా తను ఏఐసీసీ దృష్టికి కూడా వెళ్లారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా తనకు హామీ ఇచ్చారని కూడా చెప్పారు. కానీ రైట్, ఇక ఖమ్మం కాంగ్రెస్ టికెట్ పై మరిన్ని డీటెయిల్స్ యాకేష్ అందిస్తారు. యాకేష్ చెప్పండి, బట్టి తుమ్మలని కాదని అధిష్టానం పొంగులేటి వైపు ఎందుకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది? ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ మీద ఒక చిక్కుముడి వీడినట్లు తెలుస్తా ఉంది. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు మనకు ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ప్రధానంగా ఆయన గత కొంతకాలంగా కూడా తన సోదరుడికి టికెట్ కావాలంటూ కూడా ఖమ్మం ఎంపీ స్థానం మీద చాలా పెద్ద ఎత్తున కూడా పొంగులేటి ప్రయత్నం చేశారు. పార్టీ అధిష్టానం మీద కూడా ఒత్తిడి చేసినటువంటి సమయం ఉన్నది. అయితే బట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడిన నేపథ్యంలో కొంత ఈ అంశం మీద చాలా చర్చలు కొనసాగాయి. ఎట్టకేలకు మంత్రి పొంగులేటి సోదరుడికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తా ఉంది. మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి పొంగులేటికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మీరు పని చేసుకోండి, ఖమ్మంలో మీకే టికెట్ అంటూ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అయితే ప్రధానంగా పొంగులేటి పట్టుబట్టి తన తమ్ముడికి టికెట్ సాధించుకోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. పార్టీ అధిష్టానం కూడా పొంగులేటి డిమాండ్స్ కు తలగ్గినట్లు సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు స్థానం తన వర్గాలకు తనకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇవ్వాలనేది పొంగులేటి పార్టీలో షరతు పెట్టి ఆయన పార్టీలోకి వచ్చారు. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో కొన్ని సీట్లు ఇచ్చారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి మీద కూడా ప్రధానంగా ఆయన పట్టుబడిన నేపథ్యంలోనే ఆయనకు పార్టీ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే అటు తీవ్రంగా కూడా మల్లు నందిని పోటీలో ఉన్నటువంటి సమయంలో ఇస్తేనో ఆమెకు లేదంటే తనకు ఇవ్వాలంటూ కూడా చాలా పట్టుబడినటువంటి సందర్భం కనిపించింది. మధ్యలో తుమ్మల తనయుడు యుగేందర్ కూడా పోటీలోకి వచ్చినటువంటి సందర్భం. అయితే ఒక దశలో కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను పక్కన పెట్టేసి కొత్త పేర్లను కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. చాలా మంది పేర్లు కూడా తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ పోటీలో వాళ్ళెవరు కూడా ప్రస్తుతానికి లేనట్టు తెలుస్తా ఉంది. పొంగులేటి సోదరుడికే టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి
సమాచారం. అయితే పొంగులేటికి టికెట్ ఇవ్వడానికి కూడా అనేక కారణాలను కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కూడా పొంగులేటికి అనుచర గణం ఉన్నది. ఆయన సామాజిక వర్గం కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నటువంటి సమయంలోనే ఈ ఆర్థికంగా కూడా కొంత ఆయన పార్టీకి చేదోడుగా వాదోడుగా ఉంటాడనేది పార్టీలో చర్చ ఉంది. అయితే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గమనించి ఆయన కోరుకున్నటువంటి ఖమ్మం సీటు ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. మరోపక్క పొంగులేటి కూడా తనకు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా జిల్లాలో 3 మంత్రుల ఉన్న నేపథ్యంలో తన ప్రభావం ఎక్కడ కనుమరుగవుతుందన్న ఉద్దేశంతో పొంగులేటి ఇన్ని రోజులు వ్యవహరించారు. తన సోదరుడి గనుక టికెట్ ఇస్తే మాత్రం జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుని ఏదైతే పట్టు ఉందో దాన్ని కొనసాగించే విధంగా ఉంటుంది. అందుకనే తన సోదరుడికి టికెట్ కావాలంటూ ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇప్పటికే పొంగులేటికి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒక సూచన అయితే ఇచ్చింది. పూర్తి స్థాయిలో మీరు ఖమ్మంలో పని చేసుకోండి అనేది పార్టీ చెప్పినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా కూడా తన క్యాడర్ ని కాపాడుకోవడం కోసం, ఉన్న పట్టును నిలుపుకోవడం కోసం పొంగులేటి శతవిధాల ప్రయత్నం చేసి టికెట్ సాధించినట్లు సమాచారం అందుతుంది. అయితే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి పరిమితం కావచ్చు. మంత్రి అయితే కూడా జిల్లా వ్యాప్తంగా తిరగవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఒక పట్టు అనేది ఉండదు. ఆయా నియోజకవర్గాల్లో అక్కడే ఎమ్మెల్యేలు సుప్రీంలుగా ఉంటారు కనుక పొంగులేటి జిల్లా వ్యాప్తంగా తిరగడానికి పెద్దగా అవకాశాలు లేవు. ఆ క్యాడరు చేజారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పొంగులేటి తన సోదరుడికి టికెట్ సాధించుకోవడం, ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా ఉన్న క్యాడర్ ని కాపాడుకోవడం, జిల్లా వ్యాప్తంగా కూడా పొంగులేటి తిరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ కార్యకర్తలను నేరుగా కలవడానికి ఉంటుంది కనుక తన సోదరుడికి టికెట్ కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్టు సమాచారం ఉంది. ఇవాళ సాయంత్రం గానీ రేపు ఉదయానికి గానీ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. యాకేష్, అయితే మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం నుండే ఎంపీలుగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడికి ఇస్తే ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం చాలా చర్చకు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు. 2014 ఎన్నికల్లో అప్పుడు వైసీపీ నుంచి గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. తర్వాతకి 2019 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలిచారు బీఆర్ఎస్ నుంచి. అయితే ఈ 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. గతంలో 2019 ఎన్నికల్లో రేణుకా చౌదరికి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇచ్చినప్పటికీ కూడా అవతలుగా నామా నాగేశ్వరరావు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత కనుక ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఏర్పడింది. ఆ ఫైట్ లో నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి మీద గెలిచారు. 2014లో కూడా వైసీపీ నుంచి పొంగులేటి గెలిచినప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆ సంఘీభావంతో ఆయన గెలిచారనేది అప్పట్లో టాక్ ఉండే. అయితే ఇప్పుడు మూడోసారి తెలంగాణ ఏర్పడినాక మూడోసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైతే 2009లో గెలిచిందో అదే స్థానాన్ని మళ్ళీ పునరావృతం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ముఖ్యంగా అటు రెడ్డి గాని కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కొంత బీఆర్ఎస్ వెంట ఉంది, నామా నాగేశ్వరరావు వెంట ఉందనేది కొంత ప్రచారం కొనసాగుతుంది. అయితే అదే సామాజిక వర్గానికి సంబంధించి క్యాండిడేట్ ని తీసుకురావాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో కొంత విభేదాలు ఉన్నాయి. మంత్రుల మధ్యన కొన్ని ఆటుపోట్లు ఉన్న నేపథ్యంలో ఆ అంశం ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే జిల్లా వ్యాప్తంగా గతంలో పొంగులేటి ఎంపీగా పనిచేసినటువంటి సమయంలో ఆయనకు క్యాడర్ అంతా అంటిపెట్టుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లు అయితే గతంలో ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి క్యాడరు నాయకులంతా కూడా పొంగులేటి వెంట ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం వల్ల కూడా ఆ క్యాడర్ అంతా కూడా ఆయనకు పనిచేస్తుంది. కమ్మ సామాజిక వర్గము బీఆర్ఎస్ కు పనిచేసినప్పటికీ కూడా ఇతర వర్గాలు బీసీ, ఎస్టీ, మైనార్టీ ఇతర వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అటు పొంగులేటికి ఉన్నటువంటి స్ట్రెంత్ అయితే ఇతర అనేక అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు టికెట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తా ఉంది.
ఏదేమైనా ఆ వర్గాలు కొంత ఉన్నతమైన వర్గాలు దూరంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా కూడా ముందుకు వచ్చి గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఏదైనా ఇవాళ ఈవినింగ్ గానీ రేపు మార్నింగ్ గానీ ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.